పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా మ్రాని క్రొమ్మల ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము వచనములు 1 నుంచి. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవు కొండ దగ్గరనున్న బెత్ఫగే అను గ్రామము చేరిరి. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెతో చెప్పుడు. ప్రియులారా, మ్రాని క్రొమ్మల ఆదివారమును తల్లి శ్రీసభ 4వ శతాబ్దం నుంచే కొనియాడుతూ ఉంది. అది 4వ శతాబ్దంలో ప్రారంభించిన 8వ శతాబ్దం నుంచి తల్లి శ్రీసభ దీనిని ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా బోధించింది. దీనిని మనము లోతుగా విశ్వాసముతో ధ్యానించుకుంటే ప్రియులారా, ఈ మ్రాని క్రొమ్మల ఆదివారమునకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే, యేసు ప్రభుల వారు దరిదాపుగా 17 సార్లు ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తాడనమాట. 17 సార్లు ఆయన యెరూషలేముకి ప్రవేశిస్తే ఇంకా 18వసారి ఆయన ప్రవేశం మరణం అని చెప్పేసి యేసు ప్రభుల వారికి తెలుసు. ఆయన యెరూషలేములోకి ప్రవేశించేది మరణించడానికని, ఆయన యెరూషలేములోనికి ఆ యొక్క మట్టలతో ఆహ్వానింపబడేది మరణానికి అని చెప్పేసి, ఆయన వధింపబడతాడు అని చెప్పేసి, పాపులకై ఆయన ప్రాణాలను అర్పిస్తాడు అని చెప్పేసి, పాపుల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఈ యెరూషలేములో తాను అర్పింపబోతున్నాడు అని చెప్పేసి ఆయనకు తెలుసు తెలుసు తెలుసు. అందరికీ కూడా మన మరణము ఎప్పుడు వస్తుందో ఎలా ఉంటుందో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగూ చనిపోతున్నారు, ఏ విధంగా యెరూషలేములోకి ఆయన ఆహ్వానింపబడ్డాడు, ఏ విధంగా ఆయన కరద్వాలతో ఆయన ఆహ్వానింపబడ్డాడు, ఏ విధంగా సమర్పించబడుతున్నాడు, ఏ విధంగా కొట్టబడుతున్నాడు, ఏ విధంగా నెట్టబడుతున్నాడు, ఏ విధంగా తిట్టబడుతున్నాడు, ఏ విధంగా ఆయన ఇతరులతో నిందారోపణం గాపడుతున్నాడు, ఏ విధంగా ఆయన న్యాయస్థానంలో నిలబెట్టబోతున్నాడు, ఆయన ఏ విధంగా అనేది ప్రజల చేత సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడు అని పల్లకింపబోతున్నాడు, అవన్నీ కూడా 18వసారి ఆయన యెరూషలేములోకి ప్రవేశింపబోతున్నటువంటి ఆయనకు అన్నీ కూడా తెలుసు. తెలిసి కూడా ఆయన ఎందుకు యెరూషలేములోకి ప్రవేశించాడు అంటే అది కేవలం నీ కోసం, నా కోసం, మన కోసం. దీనిని మనము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, సీయోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు జయశీలుడైన విజయము చేయును, కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ఆ రాబోవు రాజు గురించి, తన ప్రజలకు ప్రాణాలు అర్పించేటటువంటి ఆ రాజు గురించి జకరియా గ్రంథము ఎప్పుడో ప్రవచించింది. సీయోను కుమారి, ఒక ఆయన వస్తాడు, గాడిద పిల్ల పైన కూర్చుంటాడు అని చెప్పేసి మనం సువార్తలో విని ఉన్నాము. ఆ గాడిద పిల్ల గురించి, ఆ రాజు గురించి, ఈ యొక్క ప్రవేశం గురించి, ఈ యొక్క ఆహ్వానం గురించి, ఈ పురప్రవేశం గురించి జకరియా గ్రంథంలో ఎప్పుడో ప్రవచించబడింది. దానిని మనము ఇక్కడ సువార్తలో చూడవచ్చు. అక్కడ సీయోను కుమారి, ఇక్కడ కూడా అదే మాటలను వారు ఇక్కడ చెబుతున్నారు. చూడండి,
ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేరబడ్డాయి. ఎందరూ వారి యొక్క జీవితాలలో చూడాలి, వినాలి, ఆయన యొక్క రక్షణను మేము కూడా కాంక్షించాలని ఎవరెవరైతే వేడుకున్నారో, కలలు కన్నారో, చూడాలనుకున్నారో వారి అందరి యొక్క ఆశయము యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేరింది. మైనర్ ప్రవక్తల నుంచి మేజర్ ప్రవక్తల వరకు అందరూ ప్రవచించిన ప్రవచనాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేరబడ్డాయి. ఆయనకు తెలుసు ఆయన చంపబడుతున్నాడని, ఆయన చనిపోతాడని కూడా ఆయనకు తెలుసు. ఏ విధంగా తెలుసయ్యా అంటే ఆయన ఆది ఉండే మనలను ఎరిగినటువంటి ఏకైక దేవుడు కాబట్టి ఆ దేవుడు మానవ రూపాన్ని తీసుకొని వచ్చి ఈసారి ఏమైపోతున్నాడంటే ఆయన సమర్పింపబోతున్నాడు, అర్పింపబోతున్నాడు. మనందరికీ కోసం కూడా ఆయన ప్రాణాలను అర్పించబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ యొక్క మ్రాణికొమ్మల ఆదివారం బట్టి నీవు నేను ఏమి తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మానవ రక్షణం కోసం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన అందరికీ కూడా జీవాన్నిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు, జీవంతో నింపుటకు ఈ లోకానికి వచ్చాడు. జీవాన్ని మనందరికీ కూడా మనపై కుమ్మరించాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మన కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీ అయిపోయి ఈ యెరూషలేములో పురప్రవేశం చేసి ఆయన మరణిస్తూ ఆయన కనుమరుగైపోతూ మనందరినీ కూడా కాపాడుతున్నాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయనకు అన్నీ తెలుసు. మనలాగా ఆయన ఆరకోర విశ్వాసంతో రాలేదండి, ఆరకోర వినయంతో రాలేదండి, ఆరకోర ఏదో చెయ్యాలి, ఏదో రావాలి, ఏదో పోవాలి అన్నట్టు ఆయన ఈ లోకానికి రాలేదండి. ఆయనది దేవుని ప్రణాళికమైనటువంటి విధేయత, దేవునిలో నమ్మకం ఉంచి దేవునితో పదే ఆయన ఆ కలయికను కలుపుకొని దేవునిలో ఆయన లీనమవుతూ దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా పొల్లు పోకుండా పాటించినటువంటి విధేయుడు, వినయాత్ముడు, వినమ్రత కలిగినటువంటి వారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన గాడిదపై కూర్చొని ఆ యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. గాడిద దేనికి చిహ్నం అంటే ఒక గాడిద ఒక వినయానికి చిహ్నమైన, అంటే ఆ ప్రదేశంలో ఆ యేసు ప్రభుల వారు జీవించినటువంటి ఆ కాలంలో వేరే ఏవి జంతువులు లేవా, పెద్ద పెద్ద జంతువులు లేవా? కానీ ఎందుకు ఆయన దీనినే ఎన్నుకున్నాడు? వినయమును కనపరుస్తున్నాడు మనము. ఆయన వినయంతో జీవించాలని అని చెప్తున్నాడు. వినయాత్మలు మనందరం కూడా కావాలని ఆయన మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. అందుకే ప్రియులరా, మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విధేయుడు, వినమ్రత కలిగినటువంటి మహనీయుడు. మరి ఆయనను వెంబడిస్తున్నటువంటి నీకు ఆ విధేయత ఉందా? ఆ వినమ్రత ఉందా? ఆ విధేయత కలిగినటువంటి క్రైస్తవ పౌరునిగా నువ్వు జీవిస్తున్నావా, పౌరాలిగా నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అదేవిధంగా మనందరం కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, జన సమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ జనము ఏం చేస్తున్నారంటే దారి పొడవునా వారు వస్త్రములను పరుస్తున్నారండి. కొంతమంది చెట్ల రెమ్మలు నరికి మార్గ మధ్యమున పరిచిరి. చూడు, ఆయనకి ఎటువంటి మార్గాన్ని వాళ్ళు ఇస్తున్నారంటే వారికి వస్త్రములను పరిచి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. మరి ఈ రోజున నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు? ఎటువంటి వస్త్రాలతో నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు? ఎటువంటి రెమ్మలతో నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు?
ఆ వస్త్రంలో నీవు దేవుణ్ణి ఆహ్వానించేటప్పుడు పరిచేటటువంటి ఆ యొక్క వస్త్రంలో దేవుని యొక్క ప్రేమ, దేవునిపై మనకు ప్రేమ ఉందా, దేవునిపై విశ్వాసం ఉందా, దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసిస్తున్నామా, దేవునిపై మనకున్నటువంటి ఆ భక్తిని కనపరుస్తున్నామా, లేదంటే ఏదో తల్లి శ్రీ సభ మనకు బోధించింది కాబట్టి, విచారణ గురువులు మాకు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము, ఈ రోజు అలా గడిచిపోతుంది, మళ్ళీ పెద్ద శుక్రవారం వస్తుంది, శనివారం వస్తుంది, మళ్ళీ పునరుత్థానం రోజు వస్తుంది, అది కాబట్టి మేము ఏదో పోవాలని చెప్పేసి మేము చేస్తున్నామని నీవు విశ్వసిస్తున్నావా? నీవు పరిచేటటువంటి ప్రతి ఒక్క వస్త్రం కూడా భక్తి భావాలతో నిండి ఉండాలి. నీవు పట్టుకున్నటువంటి ప్రతి ఒక్క రెమ్మ కూడా విశ్వాసంతో ఉండాలి, భక్తితో ఉండాలి, వినయాత్మకంగా ఉండాలి, విధేయతతో నిండి ఉండాలి, అంకిత భావంతో ఉండాలి, అందరిని కూడా సమర్పించేలాగా ఉండాలి. యేసు ప్రభువుల వారికి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. యేసు ప్రభువుల వారికి ఉన్నటువంటి గుణగణాలను కలిగి ఉండాలి. యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఏ విధంగా జీవించారో ఆ విధంగా అటువంటి జీవిత తలంపులను, జీవిత వినయాత్మను, జీవిత ఆ యొక్క అన్నిటిని మనం కలిగి ఉన్నామా లేదా అని చెప్పేసి ఈ ఆదివారం రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఊరికనే పట్టుకోవడం కాదు, ఊరికనే వాటి మీద స్లీవ్ను వేయడం కాదు, ఊరికనే మనము ఓసన్నలను పలకడం కాదు, ఊరికనే మనము దావీదు స్తుతుడా మీకు వందనాలను చెప్పటం కాదు. నీవు పలికే ప్రతి ఒక్క స్తుతి కూడా, నీవు చెప్పేటటువంటి ప్రతి ఒక్క ఆరాధన గీతం కూడా, నువ్వు పాడే ప్రతి ఒక్క గీత మాలిక కూడా ఆయనను గుర్తు చేసుకొని ఆయన ఏ విధంగానైతే జీవించాడో నీవు కూడా ఆ విధంగా జీవించేలాగున నిన్ను ఆ మట్టలైతేనేమి, ఆ వస్త్రాలైతేనేమి, ఆ గీతములైతేనేమి, ఆ పాటలైతేనేమి, ఇతర ఏవైనా నేను ఆ విధంగా చేయగలుగుతున్నాయా లేదా అని చెప్పేసి నేను ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మరి ఇవన్నీ మనలో ఉన్నాయా? మనము యేసు ప్రభుల వారిని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాము, యేసు ప్రభుల వారిని ఏ విధంగా మనము అంగీకరిస్తున్నాము, యేసు ప్రభుల వారి కోసము ఎటువంటి వస్త్రాలు మనము ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాము. మనము ప్రతి క్షణం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కోసమే, బోధించింది నీ కోసమే. ఈరోజు 18వసారి యెరూషలేములోకి మరణించడానికి ప్రవేశించింది నీ కోసమే. ఆయన మళ్ళీ ఆయన పునరుత్థానం అయ్యేది నీ కోసమే. ఆయన ఈ లోకంలో అందరికీ సేవకులను పంపించి రక్షణ కలిగించాలని చెప్పేసి పవిత్రాత్మ శక్తిని కుమ్మరించేది కూడా నీ కోసమే. మరి ఇన్ని చేస్తున్నటువంటి ఆయనకు, ఇన్ని చేసినటువంటి ఆయనకు, ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఆయనకు నీవేమి అర్పిస్తున్నావు? నువ్వు ఏ విధంగా ఆయనకు సమర్పణగా నీవు ఉండబోతున్నావు? ఈ ఆదివారం రోజున నేను మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటువైపు ఉంది మన విశ్వాసం? ఎటువైపు ఉంది మన భక్తి? ఎటువైపు ఉంది మన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ? ఆ ప్రేమను పొందుకొని వదిలిపెడుతున్నాము. ఆ ప్రేమను పొందుకొని మనం కూడా యేసు ప్రభుల వారి వరే దృఢమైనటువంటి విశ్వాసం కనపరిచి దేవుని యొక్క ప్రణాళికను ఈ లోకంలో యేసు ప్రభుల వారు ఏ విధంగా చేశారో మనం కూడా ఆ విధంగా చేస్తున్నామా? లేకపోతే గుంపులో గోవింద్ అన్నట్టుగా, ఏదో దేవుడు చూస్తాలే, చేస్తాలే, పోతాలే అన్నట్టుగా నీవు విశ్వసిస్తున్నావా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో. అంటే యేసు ప్రభుల వారికి శ్రమలు రావటము అవసరం లేదండి. ఏం అవసరం ఆయనకు? ఎందుకు శ్రమ పొందాలి ఆయన? ఎందుకు మరణించాలి ఆయన? ఎందుకు ఈ లోకానికి రావాలి ఆయన? కేవలం నీ కోసమే, కేవలం నా కోసమే, కేవలం మనందరి కోసమే. కావున మన అందరం కూడా మత్తయి సువార్త 21:9-10 చదువుకుంటే, దావీదు కుమార ఓసన్న, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున ఓసన్న అని విజయ ధ్యానములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము ఉప్పతిల్లెను. ఈయన గలిలియాలో నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని జనసమూహము పలికెను. ప్రియులారా, చూడండి, ఈ జనము యేసు ప్రభుల వారు చేసినటువంటి అద్భుతాలను స్వీకరించినటువంటి జనము. ఈయనను ఏమంటున్నారంటే, దావీదు కుమారుడ ఓసాన్నా, సర్వోన్నతమున ఓసాన్నా అని చెప్పేసి స్తుతులను పాడుతున్నారు. ఆయనను విజయోపేతంగా ఆయనను ఆరాధిస్తున్నారు. విజయం ఈయన ద్వారానే ఆయన ఆరాధిస్తున్నారు. దావీదు కుమారుడని ఆరాధిస్తున్నారు. వీరే మళ్ళీ
ఈయనను సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడు అన్నటువంటి ప్రజలు మళ్ళీ వేరే. చూడండి, అందుకే ఏ విధంగా ప్రజలు ఉన్నారో చూడండి. ఈ ఆదివారం రోజున దావీదు కుమారుడా అన్నటువంటి ఈ ప్రజలే మళ్ళీ వారు ఈయనకు సిలువ వేయుడి అని చెప్పేసి ఈ ప్రజలు పలకబోతున్నారు. మరి ఈ ప్రజల వలె మనము అల్ప విశ్వాసంతో పొందుకున్నప్పుడు స్తుతి గీతము, పొందలేనప్పుడు మన శపించేటటువంటి మాటలు మాట్లాడేటువంటి విశ్వాసులుగా మనం ఉండకూడదు. అంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే స్తుతులా, ఆయన బాధలో ఉన్నప్పుడు ఆయనకు సిలువ వేయడని చెప్పేటట్టు మాటలా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఆయన బాధలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, సుఖాలలో ఉన్నా, సంతోషంగా ఉన్నా మనము బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ ప్రజలు మాత్రము ఈనాడు నువ్వు నేను మనందరం కూడా అంతేనండి. మనకు అన్ని చేకూర్చబడితే ఆయన స్తుతిస్తాం. మన జీవితంలో ఏదైనా కొరత వచ్చే, ఏదైనా బాధ వచ్చే, ఏదైనా నష్టం వచ్చే, ఏవైనా వస్తే మళ్ళీ ఆయనను మనం ద్వేషిస్తూ ఉంటాము, మళ్ళీ మనము ఆయనను హింసిస్తూ ఉంటాము, మళ్ళీ ఆయనను మనము విడనాడుతూ ఉంటాము. అటువంటి భక్తిని మనం ఎప్పుడు కూడా కనపరుచుకోకూడదు. అటువంటి భక్తి పరులుగా మనందరం కూడా ఎప్పుడూ మెలగకూడదు. ఆ విధంగా మనం విశ్వాసము రాణించకూడదు. ఆయన బాధల్లో ఉన్నాడా, ఆయనతో పాటు ఉందాం. ఆయన సుఖంలో ఉన్నాడా, ఆయనతో పాటు ఉందాం. మనం దుఃఖంలో ఉన్నామా, ఆయన్నే నమ్ముదాం. మనకు బాధలు ఉన్నాయా, ఆయన్నే నమ్ముదాం. మనకు ఏమైనా కానీ ఆయన్నే నమ్ముదాం. మనలను చూసినటువంటి ఏకైక దేవుడు ఆయన కాబట్టి మనకు ఖచ్చితంగా ఆయన రక్షణ కల్పిస్తాడు, ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు, ఖచ్చితంగా మనల్ని ఆయన ఆదరిస్తాడండి. అంతేకాని కొంతమంది క్రైస్తవులు ఉంటారు, కొంతమంది విశ్వాసాలు ఉంటారు, కొంచెం బాధ వస్తే, నష్టం వస్తే, కష్టం వస్తే దేవుని వదిలేస్తూ ఉంటారు. దేవుడు మా జీవితంలో లేదులేండి, దేవుడే లేదులేండి అని ఆయన వాపోతూ ఉంటారు. మరి అన్ని పొందుకున్నప్పుడు ఇదే మాట నువ్వు అనకపోయావా? కావున ప్రియులారా, ఈ మ్రాణిక్రమంలో ఆదివారం ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తుంది, నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసమే వచ్చాడు, నీ కోసమే బోధించాడు, నీ కోసమే ఆయన మళ్ళీ యెరూషలేములోకి ప్రవేశించి బాధలను పొంది, కష్టాలను పొంది, శిలువపై ఆయన మరణించి మళ్ళీ నీకోసమే పునరుత్థానమయ్యి నీకోసమే ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పేసి ఈరోజు ఈ ఆదివారం రోజున తల్లి శ్రీసభ మనందరికీ కూడా బోధిస్తుంది. ఒక విలువ లేనటువంటి ఆ యొక్క మ్రానుకు కూడా విలువ వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. ఇంతకుముందు సిలువ అంటే ఒక కఠోరమైనటువంటి వేదన కలిగినటువంటి మ్రాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని మోశారో, యేసుక్రీస్తు ప్రభుల వారి భుజాలపై ఎప్పుడైతే అది పడిందో దాని రూపురేఖలు మారిపోయాయి. ఏ విధంగా మారిపోయారంటే ఆ సిలువను చూస్తే చాలు మనకు రక్షణ. ఆ సిలువలో చనిపోయింది ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ సిలువలో మరణించింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆ సిలువను చూస్తే నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, ఆ సిలువను చూస్తే నేను ఆశీర్వదింపబడతాను, ఆ కుటుంబం చూస్తే నా కుటుంబం మెరుగుపడుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చినటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎన్నో 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 ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. కావున ఈ యొక్క మాణిక్యముల ఆదివారం రోజున దేవా, నేను రేపు పట్టబోయే ప్రతి ఒక్క మట్టపై కూడా నేను భక్తి విశ్వాసం కనపరిచి నీ యొక్క పాటలను రాబోయేటటువంటి పవిత్ర వారంలో నేను పాలు పంచుకొని పునరుత్థాన భాగ్యమును నేను నా కుటుంబమును అందరం కూడా పొందేలాగున మా కుటుంబంపై, మాపై, మా శ్రీ సభపై, మా మేత్రాసనంపై, మా విచారణపై, మా విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై ఏరాళముగా కుమ్మరించండి అని చెప్పేసి మనందరం కూడా భక్తిపూర్వకంగా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.